వైశ్య వికాస వేదిక గురు పూజోత్సవ కార్యక్రమం సందర్భంగా విచ్చేసినటువంటి ఈనాటి మా ముఖ్య అతిథి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఒక స్థాయికి తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలబడడానికి ప్రధాన కారణమైనటువంటి మా రాజకీయ గురువు మా అన్న మా సోనాచారి గారికి, మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులు ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్ గారికి, దయాకర్ గారికి, కొత్త రవి గారికి, వంగవీటి శ్రీనివాస్ గారికి, సాయి గారికి, గజవాడ సత్యనారాయణ గారికి, కూర రమేష్ గారికి, నా సహధర్మచారిని తెలంగాణ ఉద్యమకారురాలు మా కాచం సుష్మా గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులకు మరియు మా వైశ్య గురువులందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఒక మంచి సూచనలు విషయాలు. సరే, బేసిక్ అందరం టీచర్లేం కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు, సద్విమర్శగానే తీసుకుంటాం. సో దాంట్లో కరెక్షన్స్ ఏడే చేసుకోవాలి, కరెక్షన్స్ ఎందుకు చేసుకోవాలి అనే దాంట్లో కూడా బీయింగ్ ఏ టీచర్గా అనుభవం కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కమ్యూనిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ సిస్టంలో మనం 0 స్థాయిలో ఉన్నాం. అది 100% నచ్చినా నచ్చకున్నా కొంచెం ఘాటుగానే చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడిని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. విద్యార్థి అనేటోడు ఆ గదిలో టీచర్ కనుక సక్రమంగా చెప్పకపోతే ఆ ఉన్న వాతావరణాన్ని మొత్తం ఖరాబ్ చేసేటువంటి దాంట్లో కీలకంగా మనం గురువులమే ఉంటాం. సో కమ్యూనిటీలో నేను గురువు స్థానంలో ఉన్నానని గర్వంగా చెప్పుకుంటాను, దాంట్లో ఎలాంటి నాకు శశభిషల్లో అనుమానాలు కూడా లేవు. దాన్ని దారిలో పెట్టడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడే మన మిత్రుడు అన్నాడు, ఏదో లక్ష్మీ కన్వెన్షన్లో బరాబర్ అంటారు, అనాల్సిందే. వాళ్ళు అన్నప్పుడే కదా మనకు కూడా కంచేయాలి అనేటోడు అన్న తర్వాతనే సమాజంలో కొంత కదలిక వచ్చింది. అప్పటిదాకా స్తబ్దంగా ఉన్నాం. ఏమన్నాడు, కోమటోళ్ళు స్మగ్లర్లు అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, మీరు తెలుగులో ఎవరైనా ఉంటే పుస్తకం రాయండి పోయి, మీరు ఏం చేశారో పుస్తకాలు రాయమని అన్నాడు. దానికి నేను తెలుగులోనే ఉన్నా, నేను చదువుకున్నా, నేను టీచర్ని, లీడర్ని, 4-5 పుస్తకాలు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర, తెలంగాణ సమాజం కోసం రాష్ట్ర కాబట్టి సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఒక పుస్తకాన్ని రాసి వానికి అక్షర రూపకంగా జవాబు చెప్పిన. అప్పటిదాకా మన సంఘాలు ఏం చేయలే, నీ యోప చేయలే, నా ఇంటర్నేషనల్ సంఘం చేయలే, మహాసభ చేయలే, ప్రపంచ సంఘం చేయలే, గ్లోబల్ సంఘం చేయలే, చంద్రమండల సంఘం చేయలే, వాసే క్లబ్బులు చేయలే, ఎవ్వరు చేయలే. మరి ఇంతమంది దాదాపుగా నేను ఒక 2000 మంది టీచర్లకు సన్మానం చేసిన, ఓన్లీ వైశ్య టీచర్లకు. వైశ్య వికాస వేదిక నుండి ఏర్పడ్డ నాటి నుండి 7 సంవత్సరాల నుండి ఒక కరోనా సంవత్సరం పక్కన పెడితే దాదాపు 2000 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేసిన. మన దాంట్లో టీచర్ వృత్తికి వచ్చేవాళ్ళు తక్కువ. మేము ఎప్పుడో చదువుకున్నప్పుడు దాదాపు 2000, 2002, 2003, 2004 బ్యాచ్ వరకే టీచర్ ప్రొఫెషన్లకు మన కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చారు. పోలీస్ కమ్యూనిటీకి అయితే పోనిపోం మనం. ఈ టీచర్ కూడా ఎందుకోసం అంటే వాడి ఇంట్లో కిరాణా షాప్ కనీసం టీటీసో బీడో చేస్తే టీచర్ వస్తే ఇమీడియట్ అని పెళ్లి చేసి పంపించవచ్చు అని మన అమ్మ నాన్నల ఆస్తి అది మనం టీచర్లో. దాని తర్వాత మన పిల్లలకి ఏం చేసినాం, అని సాఫ్ట్వేర్ చేస్తేనే వాడి పెళ్ళి అవుతుంది, అని బిడ్డ పెళ్ళి అవుతుంది, కొడుకు పెళ్ళి అవుతుంది అని అమెరికాకో, లండన్కో, ఆస్ట్రేలియాకో పంపుతాం. ఈ వ్యవస్థలు ఉన్నాం. కానీ రాజకీయ పరంగా వచ్చినప్పుడు ఎక్కడున్నాం? పోనీ ఎవడైనా చెప్పగలుగుతాడు, పోనీ ఇప్పుడు ఇన్ని సంఘాలు ఉన్నాయి మన దాంట్లో, ఇంత పెద్ద కమ్యూనిటీలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, టీచర్ ఎమ్మెల్సీ కొట్టేంత ధైర్యం దమ్మున్నటువంటి ఏకైక కులం మన వైశ్య కులానికే ఉంది. సేమ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా కొట్టేంత సత్తా మనకే ఉంది. కానీ ఎక్కడున్నాం మనం? ఏ ఎన్రోల్మెంట్లు ఉన్నాం? ఏ జనాభాలో ఉన్నాం మనం? ఇవాళ మనం 3% ఉన్నామా, 3.5% ఉన్నామా, 4% ఉన్నామా చెప్తే అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాం. దిక్కు చోతని తోచని పరిస్థితులు ఉన్నాం. దాంట్లో మన దాంట్లో 100 సంఘాలు. పోనీ సంఘాలు ఉండని ఎవడు వద్దనట్లేదు. నీ సంఘం నీదే, నా సంఘం నాదే. కొత్తగా ఏంది వాసే క్లబ్లు ఉంటాయి, ట్రెండ్ అది. ఇప్పుడు మన మిత్రుడు చెప్పింది అవోపా ఉంది. సోదరా, నీ పేరేం పేరుండే? వేణుగోపాల్. నేను అవోపా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అవోపా అనేది పెట్టడానికి కీలకంగా 15 ఏళ్ళు గుత్తాధిపత్యం కింద గంజి స్వరాజ్ బాబు కాడు ఉండే. దాన్ని పక్కన పెట్టి మలిపెద్ది శంకర్ అయిన తర్వాత దానికి ఉపాధ్యక్షుడిగా నేనున్నా. 20-30 మంది ఉన్నాం. మొత్తం అవోపాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక వరంగల్ కొంత యాక్టివ్, మహబూబ్నగర్లో యాక్టివ్. దాని పేరేంది, ఆర్యవేశ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్. ఏం చేస్తున్నామంటే ఈ సన్మానం ఒకటి చేస్తాం టీచర్లకు, మిగతా ఏంటంటే వనభోజనాలు. కొత్త లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే
మ్యాట్రిమోని పెట్టుకోవడం కోసం సంఘం పెట్టుకోవడం ఎందుకు? అవి ఉన్నారు కదా మనకి ఎట్లా చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళ పేర్లు చాలామంది ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమోని .com, .com, .com ఉన్నాయి శుభమస్తులు. దానికి అవోప ఎందుకు? అవోప అనేది ఏంది? చదువుకున్న వాళ్ళని నేర్పడం కోసం కదా, చదువుకున్న వాళ్ళనే తీసుకుంటాం మనం. దానికోసం మేము రీసెంట్గా వైశ్య విద్యావంతుల వేదిక అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఆలోచన ఉన్నది, ఓన్లీ ఎడ్యుకేటెడ్ మినిమం గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళని తీసుకుందామని. ఆ కాన్సెప్ట్ అవోప కాన్సెప్ట్ మొత్తం అయింది. 50 ఏళ్ళ కింద కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. ఒక్కటే చెప్తున్నా, కార్తీక వనభోజనాలు చేయాలి, 500 వసూలు చేయాలి. లేకపోతే ఆ మాస అన్నదానాలు కాడ వాట్సాప్లో ఫోటో పెట్టుకోవాలి. ఏడిపోతున్నాం? ఏం నేర్పుతున్నాం మనం సమాజానికి? ఎక్కడ ఉన్నాం? పొలిటికల్ సిస్టంలో ఏడున్నాం? పొలిటికల్ సిస్టమ్ తయారు చేసిన వాళ్ళంతా మీరే కదా, గురువులే కదా. మన కులంలో ఉన్న గురువులు కనీసం మనం కూడా నేర్పకపోతే ఎవడి సమానం చెప్తాడు? ఏ పార్టీ లీడర్ కాడ పోయి ఏమని అడుగుతాం? మసన్నచారు కాడ పోయి, అన్న మా పార్టీలో, మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మాకు టికెట్లు ఇవ్వంటే ఎవడున్నాడు కాచమా అంటుడు. టికెట్లు అడిగేటోడు ఎవడున్నాడు? లేరు. రాజకీయ పరంగా ఎవడనుండా లేము. ఎవరుంటారు? ఆ సంఘం ప్రెసిడెంటో సెక్రటరీ వాడు ఉన్నాడు ఎవడని ఉంటే 4-5 ఉంటారు. వాళ్ళే అన్నిటికీ అని పేరే చెప్తాం. సాగు కాడ, శ్మశానం కాడ, తలంబరాల కాడ కూడా వాని పేరే చెప్తాం. మనం కానీ ట్రై చేయం. ఒకవేళ అయ్యేది ఉందంటే కుసలు పెడతారు. బరాబర్ రాజకీయంగా ఉన్నాం, రాజకీయమే చేస్తాం, రాజకీయ నాయకునిగానే మాట్లాడతాం, రాజకీయ కోసమే మాట్లాడతాం, రాజకీయాలకు రావడం కోసమే, నేర్పడం కోసమే వైశ్య వికాస వేదిక ఏర్పడ్డది. మా అంబిషన్ సంఘాలు సన్మానాలు కాదు, ఒక వాల్యూస్ తోటి, ఒక విజన్ తోటి విక్టరీ సాధించాలనే ఒక ఉద్దేశంతో VVV అని పెట్టుకున్నాం. వాల్యూస్, విజన్, విక్టరీ. వైశ్య వికాస వేదిక స్థాపించిన రోజు మేము 100 మందితో స్థాపించినాం. దానికి ఉపశాఖలుగా జిల్లాలో పోవాలనే ఆలోచన మాకు లేదు. ఎవరైనా మాకు నచ్చి మా ఎంబడి ఉన్న వాళ్ళని తీసుకుందామనే ఉద్దేశంతో లైక్ మైండెడ్ పీపుల్ని తీసుకొని 100 మందిని తీసుకొని సంఘం ఏర్పాటు చేసాం. దాంట్లో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. మన సంఘంలో వచ్చేటోళ్ళు మనం పోతేనే ఇంట్లో అయ్యమ్మ తిడతారు, ఇక మన పిల్లలు వస్తారు, రారు. కానీ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు చేయి కలిపి భుజం తట్టి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఉద్యమంలో నేను ఎన్ని కేసులు అనుభవించినా మా ఆవిడ కూడా ఎన్ని కేసులు అనుభవించింది. ఇంట్లోకి వెళ్ళి అందరం వచ్చిన నా బిడ్డలు కూడా నిరాదీక్షలు కూర్చున్నారు. దానికి ప్రధాన సాక్ష్యం మా మదర్నే. 100 సార్లు వచ్చినాయి మేము మీటింగ్లకు. పొలిటికల్ సిస్టంలో మనం 0 స్థాయిలో ఉన్నాం. పేరుకు గొప్ప చెప్పుకుంటాం, మేము 4% ఉన్నాం, గుడి కాడ మేము ఉన్నాం, బడి కాడ మేమే ఉన్నాం, దాన ధర్మాల కాడ మేము ఉన్నాం. ఒక డబల్ ప్యాకెట్ ఇచ్చేసి 50 ఫోటోలు మంగళారతి దిగినట్టు దిగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఎవడు అడిగిండు మనని? నీకు సాయం చేయమని ఎవడు అడిగిండు? ఏ సమాజం అడిగింది? నీలో ఉన్నటువంటి వైశ్యుల్లో ఉన్నటువంటి అనగారినటువంటి వర్గంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యులకు ఏం సాయం చేస్తున్నాం మనం? ఎవరికైనా స్కూల్ ఫీజు కడుతున్నావా? ఎవరికైనా పెళ్ళికి 50,000 సాయం చేస్తున్నావా? ఫోటోల కోసం, అమాస అన్నదానాల కోసం పనిచేస్తున్నాం, పౌర్ణమి అన్నదానాల కోసం చేస్తాం, కార్తీక వన భోజనాల కోసం చందాలు కలెక్షన్ చేస్తాం. ఆడేవాడు ప్రెసిడెంట్ ఉంటే వానికి నాలుగైన ఆలోచన ఉంటే వానికి 50,000 ఇస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా అవుతుంది. దానివల్ల ఉపయోగం ఉంది. నువ్వు ఇంట్లో తింటావు కదా, నీ ఇంట్లో తింటున్నావు, వాడికి వచ్చి చెట్ల కింద తింటావు. మన తాతలు కూడా చేసారుగా, వనభోజనాలు చేయలేదా? కొత్తగా చేసింది ఏముంది? మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక బావి కాడికి పోతే మన అందరం కూర్చొని ఆ 10 మంది వంటకాలు తీసి నువ్వు నేను గొప్ప కాదు, అందరం ఈక్వల్ సమానత్వం కోసం అని చెప్పి వంట చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు నీ గొప్ప చూపించుకోవడం కోసం నువ్వు చేస్తున్నటువంటి స్టార్ హోటల్లో చేస్తున్నావు, దానికోసం కాదు కదా. ఇవాళ సమాజం ఎక్కడున్నాం, వైశ్యులం ఎక్కడున్నాం, మిగతా కులానికి అవహేళనకు చూడబడుతున్నాం మనం. దాన్ని గమనించమంటే వాడు గమనించాడు, దాని గురించి మాట్లాడు. నీలో ఉన్నకి బీద వైశ్యునికి ఏమైనా సాయం చేస్తున్నావు అంటే ఎవరు సాయం చేయడు. దానికోసమే మేము పొలిటికల్ సిస్టంలో రావాలనే ఉద్దేశంతో వైశ్య వికాస వేదిక పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసాం. దీంట్లో మాకు ఏ సంఘంతో పంచాయతీ లేదు, ఏ సంఘం వాళ్ళు ఏమనుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే బీయింగ్ ఏ టీచర్ నేను చెప్పాలనుకున్నా నేను స్పష్టంగా చెప్తాను. ఆయన యాక్సెప్ట్ చేస్తాడా చేయడా నాకు అనవసరం. కానీ నేనే మంచిగా చెప్పలేదనుకో 100 మంది తయారు చేయడానికి ప్రధాన కారకుడు నేనైతా. కాబట్టి దానికోసం చేస్తున్నాం. ఏ టీచర్లు చేయలే, ఏ వ్యవస్థ చేయలే, ఏ సంఘాలు చేయలే. వైశ్య వికాస వేదిక చేసిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు యువత కోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 5,000 నుండి 6,000 మంది విద్యార్థులకు మేము మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చినాం. మేము మెరిట్ స్టూడెంట్స్ని గుర్తించినాం. మేము పైసలు ఇస్తామని చెప్పలే, కానీ నీకు ఒక అప్రిషియేషన్, ఒక సర్టిఫికేట్. ఎక్కడనో కరీంనగర్కి వెళ్ళి, ఒక ఆదిలాబాద్కి వెళ్ళి, ఒక మిర్యాలగూడకి వెళ్ళి, కోదాడకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు దేనికోసం వచ్చారు? ఒక నమ్మకం. వైశ్య వికాస వేదిక అంటే ఒక నమ్మకం కోసం వచ్చారు. కాచన్ సత్యనారాయణ అంటాడు నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తుండు, ఆయన మీద ఒక నమ్మకంతో వచ్చారు. మేము సంఖ్యాబలం చూడట్లేదు.
570 మందిని ఒకే వేదిక ద్వారా చేసినటువంటి ఘనత ఉన్నది. 233 మందిని చేసినటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ 11 అవార్డులు తీసుకున్నాం. మా వైశ్య వికాస వేదిక నుండి పోస్టల్ స్టాంప్ తీసుకున్నాం. రెడ్ క్రాస్ నుండి చేసినటువంటి సేవలో 2 సార్లు గవర్నర్ తోటి బ్లడ్ డోనర్ అవార్డు తీసుకున్నాను. ఎన్ని తీసుకోవాలో అన్ని తీసుకున్నాం. మాకు అవార్డుల కోసం కానీ లేకపోతే చప్పట్ల కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. వైశ్యుల్లో పూర్తి స్థాయిలో మనము అనగదొక్కబెడుతున్నాం. రాజకీయాల్లో స్పష్టమైనటువంటి మెజారిటీ లేదు, స్పష్టమైనటువంటి ఆలోచన లేవు, మనకు ఎలాంటి ఏం లేవు. ఓన్లీ సంఘాలు, వాసవి క్లబ్బులు, వాసవి వనితా క్లబ్బులు, తంబోలాలు, కిట్టి పట్టులు, ఇవి తప్ప ఏం లేవు. అంటే ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి కమ్యూనిటీని అవేర్నెస్ తీసుకురావడం కోసం టీచర్లు ఎంతమంది వచ్చారని ముఖ్యం కాదు. ఎంతమంది మరి రమేష్ చెప్పాడు, ఆయన దగ్గర ఒక 500 మంది స్టూడెంట్స్ అద్భుతమైన వాళ్ళు చాలు కదా మనకు. వాడు చెప్తాడు కదా, వేరే కులపోయాడైనా మన గురించి చెప్తాడు కదా, పలాని కాచల సత్యనారాయణ మంచి కార్యక్రమం చేసినా మీరు 100 మంది చెప్పాలి. చెప్పం. వాట్సాప్లో పెడితే మన వరకు చూసుకుంటాం, ఓ తంబు పెడతాం, కథం. భావవ్యాప్తి చెందాలంటే ఎట్లా వస్తుంది? సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇన్ని మీడియాలు ఉన్నాం. ఒక టీచర్ అనేటైనా 10 గంటల కంటే 9:30కి బెల్ కొట్టాలంటే దానికోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక స్కీమ్ తీసుకొస్తుండు. మీకు ఏమంటుండు? ఐడెంటిఫికేషన్ కోసం సీసీ కెమెరాలు పెట్టమంటున్నాడు. ఎందుకు మనం లేట్గా వస్తున్నాం అని అర్థమైంది. అంటే టీచర్ వ్యవస్థ గురించే చెప్పినాను, మనకు కోమటల గురించి చెప్పలే. మనం ఏమొచ్చినాం 11:30, 12 గంటల దాకా రిజిస్ట్రేషన్స్ అయితేనే ఉన్నాయి. 11 గంటలకు వచ్చిన 10 గంటలకు వచ్చిన టీచర్ ఏమనుకుంటాడు, కాచన్ సత్యనారాయణకి ఏం పర్లేదు, నెక్స్ట్ టైం మీటింగ్ పెడితే బోద్రా భయ్. ఏమన్నా 10 గంటలకు వచ్చినా 1:30 కాగానే మనకు బెల్ కొడతారు కాబట్టి బువ్వా ఆకలి అవుతుంటుంది. దానికోసం ముందు వచ్చినోడు ఇబ్బంది పడతాడు, వెనక వచ్చిన అప్పుడే అయిపోయింది అంటాడు. గెస్ట్ ఎప్పుడో మానాలి, నేను నిండిరు కనీసం హాల్లో 50 మంది 60 మంది ఉన్నప్పుడు నేను పిలుచుకోవాలి గెస్టుని. అవునా? ఒక ప్రోగ్రామ్ చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది దాని నుంచి. ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడతలేను, కలెక్టివిటీ కోసం మాట్లాడుతున్నాను. మనం చేయాల్సినటువంటి బాధ్యత, మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 78 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో 100కు 100% రావాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వస్తే వాళ్ళ గురించి ఒక మెమోటో తయారు చేయాలి, వాళ్ళకు షాల్వా తయారు చేయాలి. మేము డబ్బులు అడుగుతలేం కదా, జస్ట్ హానర్. నా కులంలో పుట్టినందుకు నేను గర్వంగా ఉన్నా అని చెప్పి చెప్పడం కోసం. ఎక్కడో మహాత్మా గాంధీ, గుజరాత్లో పుట్టినటువంటి మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవడం, ఆయన మా కులపోడని చెప్తాం. మరి నీ పక్క కులపోనే, నీ పక్క ఊరు ఉన్నాయి కదా, నేను చేస్తున్నప్పుడు ఎందుకు రావు? అంటే నేను ఒక రాజకీయంగా ఒక స్థాయిలో ఉంటే వస్తారు. అదే వేరే రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఏ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఆయన పిలిచి ఏ సైడు నువ్వు 50 మందిని తీసుకురావాలంటే అన్నా వస్తున్నా అని చెప్పి పొద్దున్నే లైన్ కడతారు అన్నింటికి. మనం ఏడున్నాం? మనమే చెప్తాం చందాలు ఇస్తున్నామని, మనమే దానాలు ఇస్తున్నాను. మరి నువ్వు చందాలు ఇచ్చినప్పుడు ఆ కులపోనికి ఇచ్చినప్పుడు మనం వేరే కులపోలని ఇంకొక ఆయన కూడా అడిగినాను, అన్న నువ్వు ప్రతి ప్రోగ్రాం చేస్తున్నావు వేరే కమ్యూనిటీ ఆయన ఎందుకు పిలుస్తున్నావు? వేరే కులపోని నిండేవాడని పిలుస్తాడా? కానీ మనం ముందు నిలబడతాం. అన్నయ్య వాళ్ళ దావత్ ఇస్తున్నారా అంటాం. నేను బస్సు పెడితేనే వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. నిన్న రాజకీయ రణబేరికి దాదాపు 5,000 6,000 మందితో నేను ప్రోగ్రాం చేస్తే వైశ్య వికాస వేదిక ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, వైశ్య వికాస వేదిక ద్వారా అవార్డ్స్ తీసుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఖాళీ మీరు వస్తేనే నిజాం కాలేజ్ గ్రౌండ్ అయినా దద్దరిల్తుంది. అంతమంది నేను చేశాను. నేను దాదాపు ఒక 10,000 మందితోటి కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నాం. కానీ మీరు వస్తారా? మన కమ్యూనిటీ వస్తుందా? రాదు. దేనికోసం వస్తుంది? లాభాపేక్ష ఉంటేనే వస్తుంది. నాకేంటి, అరే నాకేంటి అని దానికోసమే కదా ఒక ముందలు నెట్టిరు కదా నన్ను, నేను ముందలు ఉన్నా కదా, దానికోసమే పనిచేద్దామని చెప్తున్నాను. మీకేం కావాలి, మీ అవసరాల కోసం ఏం కావాలి చెప్పడం కోసం, సమాజంలో మనం గుర్తింపు తీసుకురావడం కోసమే చేసేటువంటి ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. స్వార్థం ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది. చిన్న పిల్లని కూడా స్వార్థం ఉంటుంది. ఆకలే ఐస్ క్రీమ్ ఇప్పించేదాకా వాడు అలకమానడు, అది కూడా స్వార్థమే. ఒక మంచి ప్రొఫెషన్ ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేసేటువంటి ఒక కేంద్రంగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ ఈరోజు భావి భారత పౌరులను దిద్దడంలో భాగంగా మన కమ్యూనిటీని కూడా ఒక సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవకాశము అవసరము ఉన్నది మీ ద్వారానే. కాబట్టి దయచేసి పంతులందరూ కూడా అదే చెప్తున్నారు, పంతులు కానీ పంతులమ్మలు కానీ టీచర్ ప్రొఫెషన్లు ఎవరన్నా ఉండని దాన్ని చెప్పాలి కదా. మనం కండెమ్ చేయాలి ఎక్కడికక్కడ. కమ్యూనిటీని అవేర్నెస్ తీసుకురావడంలో మనం ముందు ఉండాలి. కమ్యూనిటీని పొలిటికల్ సిస్టంలో తీసుకురావడానికి ఏ పార్టీ అయినా ఉండని. ఇప్పుడు పార్టీల గురించి నేను మాట్లాడా, టీఆర్ఎస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని. మనమే చెప్తున్నాం హిందుత్వానికి ప్రతీకలు, సంస్కృతికి వారసులం. ఎవరు సంస్కృతి వారసులం? మనం. క్లెయిమ్ ఎవరు చేస్తాడు? బాబనాలు చేస్తారు, మనం క్లెయిమ్ చేయం. ఏ గుడి మంచిగా కలకల్లాడాలంటే మనమే కదా పైసలు ఇచ్చేది, మనమే కదా పోయేది. మనం చేసినటువంటి నోములు మన తర్వాత వచ్చే వాళ్ళు ఎవరున్నారు? ఒక విశ్వకర్మలు వస్తారు,
బ్రాహ్మిన్స్ వస్తారు, విశ్వకర్మలు వస్తారు, పద్మశాలిస్ వస్తారు. ఈ 4 కమ్యూనిటీలే ఉన్నాయి. అంటే టోటల్ సంస్కృతిని మనం కాపాడదంటే కీలకంగా పనిచేస్తున్నాం. కానీ రాజకీయంగా మనం తొక్కుతున్నారో మనమే చెప్తున్నాం. మనం ముందు పోతున్నామా? పోతలేం. మీరు ఉన్నటువంటి రీసెంట్ ఒక సంఘటన చెప్తా. ఇంతకుముందు మా సుష్మా మాట్లాడింది మార్వాడీల గురించి. మార్వాడీల వల్ల మనకు అన్యాయం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా మార్వాడీల వల్ల అన్యాయం జరుగుతుంది. మన కిరాణా షాపులు పోతున్నాయి, వృత్తిపరంగా పోతున్నాయి. దాన్ని ఒక పెద్ద సిస్టమ్ లాగా తీసుకొని పోవాలి. దానికోసం కొంచెం దీర్ఘకాలిక ప్రణాళిక చేయాలి. దానికోసం కొట్లాడే దాంట్లో కూడా మా వైశ్య వికాస వేదిక ముందు ఉంటుంది. ముందున్నాం కూడా, దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. దానికి ఏమో శేషపిషలు పార్టీలు కలిసి రాకపోయి స్వర్ణకారులు, చేనేత కార్మికులు, వైశ్యులు అందరం కలిసి పెద్ద ఎత్తున చేస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నాం, అన్ని జిల్లాల కోసం. కానీ మనం కిరాణా వర్తక వ్యాపారాలు ఏవైతున్నాయో మన వృత్తి మొత్తం పోయి సాఫ్ట్వేర్లకు వచ్చినాం. పెళ్ళిళ్ళు అవుతలేవు అని చెప్పి మా రమేష్ చెప్పాడు. 30 ఏళ్ళైనా 32 ఏళ్ళైనా. దానికి కారణం కూడా మన పేరెంట్సే కదా. దానికి ఆ పేరెంట్స్కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? టీచర్లు ఉంది, గురువుల మీద ఉంది. మనం గురువులు చక్కగా చెప్పట్లేదు. దానికి అర్థమంతా కూడా గురువుల మీద ఉంది. మీరు గురుతర బాధ్యత తీసుకొని మేము ఇచ్చేది ఒక వైశ్య వికాస వేదిక ఇచ్చేది ఒక శాల్వా, ఓ మెమెంటో ఇస్తాం. దానికోసం కాదు నేను చెప్పట్లేదు. దాంట్లో ఉన్నటువంటి అర్థం, దేనికోసం మనం గౌరవింపబడుతున్నామో, గౌరవిస్తున్నారో దాంట్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంది, ఎందుకోసం చేస్తారు. రాజకీయ పరంగా మీరు వచ్చి ఇక్కడ ఎల్బినార్లో వచ్చి ఓటేసే వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నువ్వు డ్యూటీలో ఉంటావు. నాకు ఓటేసే నమ్మకం లేదు. దాని గురించి నేను చెప్పట్లేదు. రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయం గురించి మాట్లాడదు. అది ఏ పార్టీ సిద్ధాంతం నచ్చితే ఆ పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడదాం. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కండు వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు అందరు నవ్వీరు, అవేళ్ళతో మాట్లాడారు. ఒక్క కోమటాన కూడా లేడు. టీఆర్ఎస్ పార్టీలో దాదాపు స్టార్టింగ్ నుండి ఉన్న దాంట్లో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అంతేమందే ఉన్నారు. ఇవాళ రాజకీయ పరంగా మనం 4% అని చెప్తున్నాం. 119 నియోజకవర్గాలు ఉంటే ఏకైక శాసనసభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ ఉన్నాడు. మన బిగాల గణేష్ ఉన్నాడు. 7 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు, 7 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, 11 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే 0. 2004 ఇయ్యలే, 2009 ఇయ్యలే, 2018 ఇయ్యలే, 2023 ఇయ్యలే, 2000 ఒక్క ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టికెట్ కానీ ఇవ్వలే. ఇవాళ బీజేపీలు చెప్తారు. జనరల్గా బీజేపీ అనగానే బాబాని బంజా పార్టీ అంటాం. మనలో ఉన్నటువంటి వైశ్య సమాజం మొత్తం దాదాపుగా బీజేపీకి కొంత యూటర్న్ చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. బీజేపీని హిందుత్వం వాడు ఒక కార్డు చెప్తాడు, హిందుత్వం కార్డు చెప్పి మనకు చెప్తాడు. అరే నేను బీజేపీ పార్టీ పెట్టకపోతే కూడా మనం హిందువులే కదా, సంస్కృతిని కాపాడింది మనమే కదా, మన వైశ్యులమే కదా. ఎక్కడో అమిత్ షా గురించి మాట్లాడగానే మా వైశ్యుడు అని చెప్తాం. అరే ఈడ ఉన్న కాళీశాస్త్రాన్ని గుర్తుకురాడు, ఈడ ఉన్న వేణుగోపాల్ గుర్తుకురాడు. ఎందుకంటే వాడు డబ్బు ఉన్నాడు, పదవులు ఉన్నాడు. ఆ పదవి కోసమే మనం చేయాలని చెప్తున్నాం. దానికోసమే వైశ్య వికాస వేదిక నుండి రాజకీయ రణబేరు పెట్టినప్పుడు ఆత్మగౌరవం, హక్కుల సాధన అన్నాం. మన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గుతున్నది. మన రెస్పెక్ట్ని వేరేవాడు అణిచివేయడం కంటే ముందు మనం పోగొట్టుకుంటున్నాం. ఆ ఆత్మగౌరవం కోసం పాకులాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆత్మగౌరవం నిలబెట్టాలంటే చట్టసభలు ఉండాలి. అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం ఎవరైతే రాజకీయ పరంగా ఆ జాతి కనుక ఎదగకపోతే ఆ జాతి మొత్తం నిర్వీర్యం అవుతుందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మనం పొద్దులేసి అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటాం, గాంధీ గురించి మాట్లాడతాం. గాంధీ అహింస సిద్ధాంతంతో పనిచేసిండు, దేశానికి స్వాతంత్రం తెచ్చిండు. ఆయన స్వాతంత్రం తెచ్చినాక మన కులపోడైండు. అంతకుముందు మన కులపోడని మనకు కూడా తెలియదు. తెలిసే ఎవరికైనా దాదాపు 700 రకాలుగా పేర్లతో పిలుస్తున్నాం. మన ధర్మశాస్త్రంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేటువంటి క్రమంలో మనం అగ్రవర్ణం. ఇక్కడ ఏమున్నాం? రాజకీయాల్లో అధమ స్థాయిలో ఉన్నాం. కైలాస పటంలో పైన ఆడు ఉంటే కింద మనం ఉన్నాం, తోకకాడు ఉన్నాం. ఇక్కడ అగ్రవర్ణాలు చెప్పేటువంటి కమ్యూనిటీస్ చట్టసభల్లో రెడ్డి సామాజిక వర్గానికి వస్తే 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం 5 ఉన్నారు, వెలమ సామాజిక వర్గం 11 మంది ఉన్నాం, బాపనళ్ళు 1 ఉన్నారు, కోమటోడు 1 ఉన్నాడు. ఎక్కడున్నాం మనం? ఎవడు అడగాలి? మీలాంటి మేధావులు అడగాలి కదా. మీలాంటి వాళ్ళు డిస్కషన్ పెట్టాలి, మీలాంటి వాళ్ళు డిబేట్ పెట్టాలి, పార్టీలకు చెప్పాలి. మనం ఉన్నటువంటి సంఘాల కాడ అవకాశం వచ్చిన కాడ సంఘాల కాడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. రాజకీయ పరంగా మనం ఎదగకపోతే ఎవరైనా ఉండని, ఏ పార్టీ అని ఉండని, వాడు కనీసం మనం చూడడు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాస్త కూస్త అవకాశం వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం రాలేదు. ఏమడిగినాం? ఒక ఆర్యవేశ కార్పొరేషన్ అడిగినాం. దానికి నిధులు ఇచ్చిరా? ఈ రోజు వరకు 25 కోట్లు అనౌన్స్ చేసిండు, 25 పైసలు ఇవ్వలే. సంవత్సరం అయింది. దాని మీద ఎవడన్నా మాట్లాడినావా? మాట్లాడలే. ఎందుకు మాట్లాడడం? ఇచ్చిరు కదా అని. అంటే 11 మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్లు, ఒక మేయరు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇచ్చినడం పోయిండ్రు. దాని గురించి చర్చ పెట్టారు. కార్పొరేషన్ ఇచ్చారు. అది మన జింద తెలిసిపోతుంది. అన్నిటికీ పొలిటికల్గా మనం రావాలి, చట్టసభలో రావాలి.
చట్టసభలో మనం ఉండగలిగిన రోజే ఆ హక్కులు సాధిస్తాం. ఆ హక్కుల సాధన కోసమే వైశ్య వికాస్ సమితి పనిచేస్తుంది. దానికోసమే ఆత్మగౌరవం గురించి మాట్లాడినాం. పొట్టి శ్రీరాములు ఆయన కులం కోసం చేయలే, మనం కులం అంతా ఓన్ చేసుకున్నాం. ఆత్మగౌరవం దెబ్బతిన్నది మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు, అక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఆయన ఏం చేసిండు, ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాసిండు. దాని తర్వాత మనం ఇవ్వాలంటున్నాం. మరి అదే ఆత్మగౌరవం కోసమే అమ్మవారు కూడా ఏం చేసింది, కనకా పరమేశ్వర దేవతను మనం పూజిస్తున్నాం. మనం అందరం అదే పూజిస్తామా లేదా? అమ్మవారిని పూజిస్తాం. అయ్యమ్మ మీద నన్ను ఒట్టేస్తాం కానీ అమ్మవారి మీద వేయం, ఎందుకంటే సస్యమైన భయం, అంత భయం ఉంటుంది మనకు, ప్రాణప్రీతి ఎక్కువ. సో అదే అమ్మవారు ఆత్మార్పణ చేసుకుంది దేనికోసం, ఆత్మగౌరవం కోసం చేసుకుంది. పొద్దు లేస్తే మనం వాసవి జై వాసవి అంటాం. జై వైశ్య అని ఎవడని అంటాడా? అనడు. జై వాసవి లేకపోతే జై ఆర్యవైశ్య, రైట్ అనండి. వాసవి అన్నా వైశ్య అన్నా ఆర్యవైశ్య అన్నా. మనం ఆర్యవైశ్య కాదని చెప్పినా అనుకో, కాశత్రానికి చదువు రాదంటారు. ఆర్య అనేది రెస్పెక్టెడ్ పదం. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వైశ్య. దాన్ని మర్చిపోయినాం మనం. సర్టిఫికెట్లలో ఇప్పుడు ఎప్పుడైనా రాస్తే మీరంతా టీచర్లు, దాదాపు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న సర్వీస్ ఉన్నటువంటి టీచర్లు కదా, మీరు ఇంటికి విధంగా మీ టీసీ తీయండి. సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కూడా నేను చెప్పిన, కేసీఆర్ గారు జూలై 2015, 17, 18 డేట్లు పెట్టినప్పుడు కూడా ఆ రోజు చెప్పినాం, మన కమ్యూనిటీ డాటా గురించి వచ్చినప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో వైశ్య అనే రాయండి, వేరే రాయకండి అని చెప్పినాం. ఎందుకంటే దాని సింబాలిక్, మనం కమ్యూనిటీకి హారిజిన్ ఉన్నది. ఒక 5000 సంవత్సరాల చరిత్ర, అంటే భారతదేశం చరిత్ర ఉన్న రోజులు మన ధర్మశాస్త్రం ఉంటుంది, మన ధర్మశాస్త్రం ఉన్న రోజులు మనకు ఒక ప్రధాన పాత్ర ఉన్నది. దాని గురించి మాట్లాడని చెప్పినాం. దాని గురించి ఎవరు చెప్పాలి? మీలాంటి టీచర్లు చెప్పాలి, ప్రొఫెసర్లు చెప్పాలి. మీరు చెప్తే వింటారు, నేను చెప్తే వినరు. నేను పదవులు లేను, నేను పదవులు ఉన్నప్పుడు బరాబర్ అందరు వింటారు. 10 గంటలకు రమ్మంటే 9:59 వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానికోసం కాదు కదా మనం నేర్పాల్సిందే డిసిప్లిన్. ఒక సిస్టమేటిక్ సిస్టంలో పోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కులానికి మనము మిగతా సమాజం మొత్తానికి, గ్రామ లెవెల్లో ఉన్నటువంటి సమాజం మొత్తం వైశ్యను ఒక గౌరవప్రదంగా చూస్తుంది, రెడ్డిని రాజకీయ పరంగా చూస్తుంది, మనని ఆదుకుంటాడని ఒక అభిమానంతో చూస్తారు. ఇక్కడ అత్తుకుంటారు, గుండెకి అత్తుకుంటారు మన సమాజాన్ని. కానీ ఇవాళ మనం చేసేటువంటి పనుల వల్ల సమాజానికి దూరం అవుతున్నాం. దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికోసం వైశ్య వికాస్ వేదిక ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాయో చెప్తున్నాం. అరే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి సమాజం ఉన్నది. అన్న ఆందోళన నియోజకవర్గంలో బసవ మానయ్య ఇండిపెండెంట్ గెలిచిండు, జడ్చర్లకు వెళ్ళి కొత్త కేశవులు ఇండిపెండెంట్ గెలిచిండు. ఒక నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి గొప్ప వ్యక్తులు 2 ఉన్నారు. ఒక బిఎన్ గుప్తా ఉన్నాడు, ఒక బసవ మానయ్య ఉన్నాడు. నిజాంను ఎదిరించిండు, వాళ్ళకి బహిష్కరణ చేసిండు, కానీ ఆయన పోటీ చేసి గెలిచిండు. అదే దాతృత్వానికి వస్తే మనం చేసిన దాతృత్వం ఎవరికి లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు దాతృత్వం చేసినాం, కానీ రాజకీయ పరంగా అనగదొక్కబడుతున్నాం. దయచేసి రాజకీయంగా దళితుల్లాగా ఉన్నాం, రాజకీయాల్లో అస్పృశ్యులుగా ఉన్నాం. దానికోసమే వైశ్య వికాస వేదిక వైశ్య గర్జన 2023 అక్టోబర్ 1న సరూనగర్ ఇండోర్ స్టేడియంలో 10,000 మందితో చేసినాం. దాని తర్వాత వైశ్య వికాస వేదిక నుండి రాజకీయ రణబేరి అని చెప్పి నిజంగా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మన ఆగస్టు 3న చేస్తాం. దాని తర్వాత రేపు రాబోయే 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మనకు అవకాశాలు ఉంటాయి. మనం చెప్తే ఒక 100 ఓట్లు పడతాయి. ఏ కోమటైనా మన ఇంటికాడికి వచ్చినటువంటి కిరాణా షాప్ కనో, టీచర్ కనో, ఇంకెవరికనో పోతే ఒక 100 ఓట్లను ప్రభావితం చేసేటువంటి గొప్ప వ్యవస్థ మనకున్నది. అంత మంచి గొప్ప కులం అనేది. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు ఉద్యమాలు చెప్పేది, 4 కులాలు వైరస్ లాంటి కులాలు, అందులో ఒక వైశ్యుడు ఒకడు, నాయి బ్రాహ్మణ ఒకరు, ఎస్సీ సామాజిక వర్గం ఒకరు, గౌడ సామాజిక వర్గం. ఈ 4 కులాలను కనుక మనం పట్టుకోగలిగితే రాజ్యాధికారం వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్డ్ కమ్యూనిటీ మన వైశ్య కమ్యూనిటీ. మనం 100 మందిని ఈజీగా ప్రభావితం చేయగలుగుతాం. అరే ఆ స్థాయిలో ఉన్నని మనమే ప్రభావితం అవుతున్నాం. దౌర్భాగ్యం ఏంటంటే ప్రభావితం చేస్తామని చెప్తున్నాం, మనం ప్రభావితం కావట్లేదు. దానికోసం వైశ్య వికాస వేదిక మేము వెంట ఉంటుందని చెప్పడం కోసం ఈ చేసేటువంటి కార్యక్రమం. ఇప్పటివరకు మేము చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా రాజకీయ నేపథ్యం ఉన్నది. రాజకీయ కోసం పనిచేసే దాంట్లోనే మేము మాట్లాడుతున్నాం. ఒక టీచర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక డాక్టర్ని సన్మానం చేసినా కానీ వీళ్ళందరినీ సన్మానం చేసిన దాంట్లో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాటానే మేము తీసుకున్నాం, దాన్నే సెలెక్ట్ చేసుకున్నాం. ఎక్కడ పోయి మేము అమాస అన్నదానం చేస్తున్నాం, కార్తీక వనభోజనాలు చేస్తున్నాం. ఎందుకంటే అది కామన్గా జరిగే రొటీన్ చేసేది సంఘాలకు వదిలిపెడుతున్నాం. మిమ్మల్ని కదా మేము చెప్పింది, మీ ద్వారా ఒక 1000 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఒక మెసేజ్ మీకు పెట్టగలిగితే, మీరు మెసేజ్ పెడితే పలాని వేణుగోపాల్ సారో, పలాని రమేష్ సారో, పలాని కృష్ణయ్య సారు ఈ మెసేజ్ పెట్టింది కాబట్టి డెఫినెట్ దీంట్లో ఒక నిజాయితీ ఉంటుంది, ఒక నిబద్ధతతో కలిగినటువంటి వ్యక్తి పెట్టిండని ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని రూపకల్పన చేసే దాంట్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి దానికోసం పనిచేయని చెప్తున్నాం. అద్భుతమైనటువంటి టీచర్లు ఉన్నటువంటి వ్యవస్థ ఉంది మనకు. మంచి కవులు ఉన్నారు.
ఒక వరంగల్కి వెళ్ళి భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ సమాజానికి గొప్ప వ్యక్తి, తెలంగాణ గాంధీ అని పిలిచేవాళ్ళు అప్పట్లో. ఒక నీలా జంగయ్య గారు ఉన్నారు. తెలుగు ప్రపంచ మహాసభలు హైదరాబాద్లో జరిగినప్పుడు ఇద్దరికి గొప్ప కవులకు మనకు రావికంటి మానయ్య, నీలా జంగయ్య గారికి అవకాశం కల్పించింది. పుస్తకంలో కేసీఆర్ బుక్ ప్రింట్ చేయించిన దాంట్లో వాళ్ళిద్దరికి ఒక స్థానం కల్పించిండు. కానీ మనకు ఆ చరిత్ర తెలుసా? తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు విద్యార్థులు అమరులేరు మన వైశ్య కమ్యూనిటీకి. చాలామంది ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు అడిగారు, వైశ్యులు ఎవరైనా ప్రాణత్యాగం చేసిరా అని. ముగ్గురు శవాలు, ఇద్దరు శవాలు నేనే మోసిన. మేము కిరోసిన్ పోసుకున్నాం. 2009 కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అంటే ఎల్బీనగర్ చౌరస్తాలో కిరోసిన్ పోసుకున్న దాంట్లో హరీష్ రావు, నేను, నా చేతుల మీద శ్రీకాంతాచారి, నా శిష్యుడు, మేము పోసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనే మాకు ముఖ్యమని చెప్పి తిరిగినాం. ఆ నేపథ్యం కలిగినటువంటి కుటుంబంకి వెళ్ళి వచ్చినాం. ఆ నేపథ్యంతో పనిచేస్తున్నాం, ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. దానికోసమే ఇవన్నీ చేసే దాంట్లో మీరు అందరినీ కూడా భాగస్వాములు చేయడం కోసం మీరు ఇచ్చేసి సమయం ఇవ్వమని చెప్తున్నాం. మీకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని మిగతా మన కులంలో ఉన్న వాళ్ళకు పంచమని చెప్తున్నాం తప్ప మీ దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు అడుగుతలేం, చందాలు అడుగుతలేం, ఎలాంటి పైసలు అడుగుతలేం. లాభాపేక్ష మాత్రం ఒకటే లాభాపేక్ష ఏంటంటే కులం కోసం పనిచేసే దాంట్లో స్వలాభం ఉన్నది. కులాన్ని అభ్యున్నతికి తీసుకురావడం దాంట్లో కీలకంగా పనిచేయాలని ఒక బాధ్యత మీ మీద ఉందని చెప్పడం కోసమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం కాదు, 1000 మంది కాదు, 5000 మంది వచ్చిన మనం మదన చేతుల మీదుగా 2300 మంది విద్యార్థులు 1100 మంది విద్యార్థులకు మేము సన్మానం చేస్తే పేరెంట్స్ తోటి 2300 మంది వచ్చారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత జాతర ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కూడా మీటింగ్ పెట్టబోస్తే రాళ్ళంత జనంని వచ్చారు. దేనికోసం వచ్చారు? నమ్మకం, మా మీద ఉన్నటువంటి, మా సంస్థ మీద ఉన్నటువంటి విశ్వాసం, మేము చేస్తున్నటువంటి పనిలో నిజాయితీ ఉందని చెప్పి చూడడం కోసం వచ్చారు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే ఎన్రోల్మెంట్ చేపిస్తారో వాళ్ళు తప్పకుండా రండి. మేము ఇచ్చేటువంటి డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా ప్రచార మాధ్యమాలు ఏవి ఉన్నా వారి ద్వారా పంపించినప్పుడు మీరు అవేర్నెస్ తీసుకురండి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు టీచర్లే మీరు ముందుండి పార్టీలలో అందరినీ పక్కన పెట్టి ఆ ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన రెండు పార్టీలు కూడా 2 టికెట్లు ఒకటే వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఎవడు గుణవంతుడో ఎవడు ఉపయోగపడతాడో. కాళోజీ నారాయణ గారు ఒక గొప్ప మాట అన్నాడు, వాడు ఏ పార్టీడో చూడండి, ఏ పార్టీని చూడకండి, అంటే వాడు గుణవంతుడా కాదని చూడండి అని చెప్పింది కాళోజీ నారాయణరావు గారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి, మీరు అనాలిసిస్ చేయగలుగుతారు. మీరు చెప్తే సమాజంలో గౌరవం ఉంటుంది, మిగతా పార్టీని కూడా ఒక గౌరవం నమ్మకం ఉంటుంది. ఫలానా సార్ చెప్పిందంటే డెఫినెట్గా ఈయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉంటుంది. దాన్ని చేయాలి. మేము ఒక 10 డిమాండ్ పెట్టే వైశ్య వికాస్ వేదిక నుండి అన్ని రాజకీయ పార్టీలకు ఒక అప్పీల్ చేస్తాం. మా జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంతనే, మేము ఒకవేళ 4% ఉంటే నీ కులగణన సర్వే ప్రకారం 4% ఉంటే 4%మే 119 నియోజకవర్గాల్లో 4% వాటా ఇవ్వమని చెప్పినాం. ఎక్కువ మేము అడుగుతలేం, కొంతమంది కోరుకొని అడుగుతలేం, ఏ పార్టీని కూడా వేరే డిమాండ్ చేయట్లేదు. మాకు ఇచ్చినటువంటి మా జనాభా ఎంత ఉంటే అదే నిక్కచ్చిగా పని చెప్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా వర్గీకరణ చేయమన్నాం. చాలామంది మేధావులు అడిగారు, మళ్ళీ ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అయింది, ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అయింది. మందకృష్ణ గారు 30 సంవత్సరాలు కొట్లాడిండు. ఆ సమాజంలో ఉన్నటువంటి 59 ఉపకులాలు ఉన్నాయి. ఆ 59 ఉపకులాల్లో వాళ్ళు అణగారిన పోయినటువంటి మాదిగ కమ్యూనిటీ ఉంది కాబట్టి దానికోసం వర్గీకరణ చేయమన్నాడు ఎంఆర్పిఎస్. మేము కూడా ఇవాళ ఏమంటాం, అగ్రవర్ణ పేదల కోసం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతుందో దాంట్లో భాగంగా ఇవాళ రాజకీయ పరంగా విద్యాపరంగా మాకు ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ చేయమంటాం. దాని గురించి చాలామంది మాట్లాడు, వర్గీకరణ చేస్తే నీకు వచ్చేది మేము 4% ఉంటే 4%, 0.5% లేని వెల్మ సామాజిక వర్గం ఉన్నది, 1.5% లేనటువంటి కమ్మ సామాజిక వర్గం ఉన్నది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వాములు. వైశ్యులకు రెడ్డికి ఒక 1% ఈక్వేషన్ ఉంటుంది. 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఒక్కడు ఉన్నాం. దేనికోసం మాట్లాడద్దు, బరాబర్ మాట్లాడాలి. ఇవాళ బీసీ జనాభా ప్రకారం 42% నువ్వు రిజర్వేషన్ ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. వాళ్ళ ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, వారు కూడా చట్టసభలు ఇవ్వండి. అంబేద్కర్ గారు ఇంకో మాట చెప్పారు, రాజకీయాల్లో ఎవరి వాటా వారికి తెలుసమని చెప్పిండు. ఏ కులానికి సంబంధించినటువంటి ఆ కుల వాటా ఇవ్వమని చెప్పాడు. మనం అదే కుల వాటా ఆడుతున్నాం, దాని ద్వారానే అది చెప్తున్నాం. ప్రభుత్వానికి ఇంకొక డిమాండ్ కూడా పెట్టాం, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణే కాదు, జనాభా దామాషా ప్రకారం కావచ్చు, ఎవరైతే నిరుపేద వైశ్యులు ఉంటారో విదేశీ విధానం ఏదైతుందో వాళ్ళకు ఒక 10 లక్షల వరకు గ్యారంటీ లేనటువంటి రుణ సదుపాయం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలకి ఇస్తారు. మనం ఎవరైనా తెచ్చుకున్నామా? ఒక్కడైనా ఇలా తెచ్చుకున్న మీ పిల్లల గురించి ఎవరైనా 10 లక్షలు తెచ్చుకోరా చెప్పండి? తెచ్చుకోలే. ఎందుకు తెచ్చుకోలే? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనకు అవేర్నెస్ లేదు, దాన్ని అడిగేటోళ్ళు లేడు మన కులంలో. ఎవరైనా అడుగుతారా పోయి, ఆయన పోయి అడగాలంటే ఆయనకు అంటే ఆ రకంగా ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి మీరు ప్రధాన భూమిక వహిస్తారు. టీచర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు.
ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ మనకు ఈజీగా ఇస్తున్నారు. 8 లక్షల లోపల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నది. దాన్ని మనం ఉపయోగించేలా చేయాలి. ఇండస్ట్రియల్ కారిడార్లో ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేసాం, 25% వాటా ఇవ్వమని అడుగుతున్నాం. మనం బేసిక్గా వ్యాపార వృత్తిలో ఉన్నాం కాబట్టి 25% ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడైనా వస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాటికి ఇవ్వమని అడుగుతున్నాం. దానికి ఒక ఆయన అడిగిండు, మాజీ మంత్రి గారు, గౌడ సామాజిక వర్గం సంబంధించిన ఆయన, మీకు ఇండస్ట్రీ కారిడార్లు ఏంది రాబాయి, మీరు ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నారండు. అవన్నీ మేము వ్యాపారాలు చేస్తున్నాం, నువ్వు గౌన్లైనా కదా, కళ్ళు గీసుకుంటావు, నీ వృత్తి కళ్ళు వృత్తి, సారా దుకాణాల్లో నీకు వాటా ఎందుకు అంటే మనని ఆ రకంగా బుల్డోజ్ చేస్తారు. దాన్ని కనిపెట్టాలి మనం, ఎవడెక్కడ బుల్డోజ్ చేస్తుండో, కమ్యూనిటీ మీద ఏ రకమైనటువంటి దాడి జరుగుతుంది, ఆ దాడి తిప్పికొట్టే దాంట్లో కీలకంగా పనిచేసేటువంటి ప్రధానంగా వృత్తిలో ఉన్నటువంటి రాజకీయంగా కాకుండా రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి టీచర్ వృత్తి కాబట్టి మీరందరూ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పడం కోసం ఈ సందర్భాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. టీచర్లలో కూడా ముదితల్లి నెరవగా రాని విద్య ముద్దార నేర్పించిన మహిళల గురించి మాట్లాడుతున్నాం. ఎస్, మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నాం. మహిళలకు ఏం అడిగినామంటే ఆ 10 డిమాండ్లలో మహిళలకు కూడా డిమాండ్ పెట్టాం. ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైనా ఉంటే వారికి అవకాశం కల్పించండి అని చెప్పినాం. స్కిల్ యూనివర్సిటీ పెట్టమన్నాం. మహేంద్రరావు తోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో మాకు అవకాశం 25% కలపాలని చెప్తున్నాం. అరే మన దాంట్లో మహిళలు, అమ్మాయిలు చాలా అద్భుతంగా చదువుకునేటువంటి మహిళలు ఉన్నారు. కానీ ఎక్కడ పోతున్నాం మనందరం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అందరం కూడా బయటకే పంపుతున్నాం. నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా అందరం బయటకు పంపుతున్నాం. దయచేసి దాన్ని పక్కన పెట్టండి, దీనికోసం పనిచేయండి. కమ్యూనిటీ కోసం పనిచేసే దాంట్లో మా వైశ్య వికాస్ వేదిక ఎల్లప్పుడూ కమ్యూనిటీ కోసమే పనిచేస్తుంది. రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు డెఫినెట్ ఎలక్షన్ల కోసం పనిచేస్తాం. మీలో ఇంకేమైనా సూచనలు ఉన్నా, వైశ్యుల కోసం చేసేటువంటి ఏ సూచన అయినా మా వెబ్సైట్ ఎప్పుడు ఆన్లైనే ఉంటుంది. ఆ వెబ్సైట్లో పోస్ట్ చేయొచ్చు. నా నెంబర్ 24/7 ఆన్లైనే ఉంటుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కులం కోసమే పనిచేస్తున్నా, పూర్తి స్థాయిలో కులం కోసం పనిచేసి కులాన్ని అగ్రభాగంలో తీసుకుపోవడం దాంట్లో కీలకంగా పనిచేస్తా. అది కూడా మీ ఆశీస్సులు ఉన్నంత వరకు మా వైశ్య వికాస్ వేదిక పనిచేస్తా అని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వైశ్య వికాస్ వేదిక సభ్యులకు, మరి మమ్మల్ని ఆశీర్వదించి మేము చెప్పగానే ఇచ్చేసినటువంటి మా గురువులందరికీ ప్రత్యేకంగా మా మదన్న గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై వైశ్య.